ఈ రోజున మా ప్రభుత్వం వచ్చి 3 నెలలు పూర్తయింది. మీరు అప్పుల చిప్పను బంగారు పళ్ళెంలో అధికారాన్ని అప్పచెప్పిన మాట్లాడారు ఇదే హరీష్ రావు. తీరాల బంగారు పళ్ళెం మూట ఇప్పి చూస్తే ఏముందో చూస్తే 8 లక్షల కోట్ల అప్పుల చిప్పను మాకు అప్పచెప్పి 3 నెలలకి ఎక్కడ పోయా మీ 6 గ్యారంటీలు అని మాట్లాడితే కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలనా? అంటే మీకు అంత బలుపా? అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా? మీరు చెప్పిందే వేదం అనుకుంటారా? ఎట్లా మాట్లాడతారు మీరు? మీరు ధనిక రాష్ట్రం ఉండి 8 లక్షల కోట్ల అప్పు తెచ్చి మరొక 8-10 లక్షల కోట్ల రాష్ట్రం ఆదాయం వచ్చి ఇంత వచ్చినా మీరు చేయలే. ఇన్ని వచ్చినా కూడా మీరు ప్రజలకు సంబంధించిన వివిధ రకాల స్కీములు కావచ్చు మాకు ఏమి చేయలే. 3 నెలలు కాలేదు, ఎక్కడికి వెళ్ళినా అయినా కూడా ఇప్పటికే 4 గ్యారెంటీలు శ్రీకారం చుట్టడం జరిగింది. 5వది కూడా మొన్ననే డబుల్ బెడ్రూమ్ సంబంధించి అది కూడా మొదలయ్యింది. అంటే మీరు ఇటువంటి విపత్కర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, దివాలా తీసే పరిస్థితి అప్పచెప్పిన తర్వాత కూడా మేము ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం కదా. ఇది వాస్తవం కాదా? రా, ఎక్కడికి వస్తావు? ఏ చౌరస్తాకు వస్తావురా? డిబేట్కి రెడీ ఉండు. ఇప్పటికైనా ఈ పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల్ని పక్కదో పట్టేటువంటి మాటలు మానుకొని నిజాయితీగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. మీరు ఏదో ఉద్ధరించినట్టుగా 3 నెలలకే మేము చెడగొట్టినట్టుగా మీరు ఉద్ధరించినవన్నీ ఒక్కొక్కటి బయట తీస్తున్నాం కదా. ఇప్పుడే కదా మొదలైంది. ఇంకా ముందు నువ్వు అసలు ఆటంగా ముందర ఉంది. ముందు ముసళ్ళ పండుగ. ఒక్కొక్కరి బండారం బయటపడతా ఉంటే ఎక్కడ పెట్టుకుంటారు మీ తలకాయ? ఆనెస్టీ ఉండాలి. మాట మాట్లాడితే నిజాయితీగా మాట్లాడాలా, చిత్తశుద్ధి ఉండాలా, నిజం చెప్పే ధైర్యం ఉండాలా. చెప్పగలుగుతారా మేము తిన్నామని? మేము చూసుకొని చెప్పగలుగుతారా మీరు? దోపిడీ వాస్తవం కాదా? అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, రైతాంగానికి సంబంధించి అయినా అవినీతికి సంబంధించి అయినా మీరు చేసింది ఏంది, మేము చెయ్యింది ఏంది, ఏ లెక్క ప్రకారం? ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిబేట్. నీ సిద్దిపేటకు రమ్మని వస్తాం, డేట్ టైం చెప్పు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని ప్రజలను ఎన్నికల కోసం దిగజాడు రాజకీయాలు మానుకోవాలని హితో కలుపుతా ఉన్నాం.